హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో, ఈరోజు నా డే వచ్చేసి సిరమన్ వాటర్‌తో స్టార్ట్ చేస్తున్నానండి. ఇది నైటే నానబెట్టుకోవాలి. బట్ మర్చిపోయాను. మార్నింగ్ అప్పటికప్పుడు ఇట్లా వేడి చేసుకొని తాగితే వేస్టే చెప్పాలంటే. బట్ టీ అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ చల్లగా ఉంటుంది కదా! ఏదైనా ఒకటి వేడిగా తీసుకోవాలనిపిస్తుంది. అందుకని ఇలా ఏదో ఒక హాట్ వాటర్ ఉండేది చూసుకొని తీసుకుంటున్నాం అనమాట. ఒకరోజు మనకి ఉంటాయి మెంతుల వాటర్, ఒకరోజేమో జీరా వాటర్, ఒకరోజు ఇట్లా సినమన్ వాటర్ ఏదో ఒకటి అట్లా తీసుకుంటున్నాము. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈరోజు ఇట్లా మల్టీగ్రెయిన్స్ నానబెట్టాను. నైట్ నానబెట్టుకున్నాను. ఇవేమో ముందు రోజు మిగిలిపోయినవండి. కొన్ని ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఇవి కూడా మళ్ళీ ఒకసారి స్టీమ్ చేసేసి వేరే బౌల్‌లో స్టీమ్ చేసి ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌కి యూజ్ చేసుకుంటాను. మల్టీగ్రెయిన్స్ డీమార్ట్‌లో తీసుకొచ్చాం. ఇట్లా ఆల్ మిక్స్ దొరికింది. ఫస్ట్ టైమ్ సోక్ చేశాననమాట. ఇవి ఎలా ఉంటాయో చూడాలి టేస్ట్ ఇంకా. చెట్లు మీకు పక్కకు పెట్టేయాల్సి వచ్చింది. ఇక చెట్లు తీసేసినామండి. ఇది ప్రాబ్లంకి సొల్యూషన్ అది. Come here. Come here, Kundanika. Come here. Da. Come here. Come here, come here, come here, come here, come here, come here. Come here. Kara. Da, 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 da. Very good. Shake hand. Shake hand. Shake hand. అబ్బో, Super. షేక్ హ్యాండ్ ఇస్తున్నావా నువ్వు? Shake hand. ఎంత బాగున్నాయండి చెట్లు. ఒక్క నిమిషం మాట్లాడి రాదురా. ఇక్కడ ఎంత బాగుండాయండి చెట్లు. అటు ఇటు తీసేసి బయట పెట్టేసినాయి. ఇక ఉంచట్లేదు, అస్సలు ఉంచట్లేదు. Shake hand. ఏయ్ కుందనిక, స్మూత్ని ఎందుకు పట్టుకుంటున్నావు? మార్నింగ్ వచ్చేసి మేము సినమన్ వాటర్ తీసుకుంటున్నామండి. నాకన్నా ఎక్కువ చందు వెయిట్ లాస్ అవుతున్నాడు. ఇద్దరం సేమ్ ఫుడ్ తింటున్నాం, కానీ చందు మాత్రమే టూ మచ్ వెయిట్ లాస్ అవుతున్నాడు. అంటే నీ డైట్ ని ఫాలో అవుతున్నా కదా, నీకు కొంచెం ఎక్కువ తినాలి. నీకు ఇవాళ నుంచి ఎక్కువ పెడతావు. అవును నిజమే, నా డైట్ నువ్వు ఫాలో అవుతున్నావు. తొందరగా రిజల్ట్ ఉంటుంది. నువ్వు 300 గ్రామ్స్ రైస్ తినాలనుకుంటా. అసలు నువ్వు 150 గ్రామ్స్ రైస్ తింటున్నావు. నీకు ఈరోజు 300 గ్రామ్స్ పెడతావు. నేను తినే అన్ని డబుల్ చేసి పెడతావు. చందు 5.5 kgs వెయిట్ లాస్ అయిందండి. నాకు కోపం వస్తుంది. జస్ట్ 2 kgs తగ్గినావు. నువ్వు 5.5 తగ్గినావు. ఎక్కువ తగ్గుతున్నావు కదా. లిమిటెడ్గా తినాలి. అది ఇంత చీజ్ తినావు ప్రోటీన్ అని చెప్పి ప్యాక్ అయిపోతుంది. ప్రోటీనా హెల్దీ ఫ్యాట్? అది ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్, ప్రోటీన్ ఫుడ్ అన్నట్టు. ప్రోటీన్లో చీజ్ యాడ్ చేసుకోవచ్చు. లేదు. ఈరోజు 2 షూట్లు ఉన్నాయి నీకు. షూట్స్కి వస్తావా? వస్తుందంట. షూట్స్కి వస్తావా కుందనిక? నీ బ్రష్ ఏది? నీ బ్రష్ ఏది? బాగా నేర్చినావు. అలవాటు అయిపోయింది పాపకి. చూడవు నువ్వు నెట్టెత్తిని రాలే నాన్న వస్తాను చూడు.
నా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు లంచ్కి సోరకాయ కర్రీ, కొన్ని బాయిల్డ్ సోయా చంక్స్ అండ్ ఇంకా అన్ని పప్పులన్నీ కూడా బాయిల్ చేసుకున్నాను. రైతా, ఎగ్ అండ్ 100 grams రైస్ అనమాట. ఇది ఈరోజు నా లంచ్ ప్లేట్. హైదరాబాద్లో అయితే చలి విపరీతంగా ఉందండి. సో ఇంకా ప్రజెంట్ టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. స్నాక్స్కి వచ్చేసి ఏం ముందు ప్రిపేర్ చేసుకోలేదు నేను, అందుకని రాగి మాల్ట్ లాగా చేస్తున్నాను పాస్తా యూజ్ చేసి. ఇక్కడ డిసానో పాస్తా తీసుకున్నాను. పాస్తా ముందే కుక్ చేసి పెట్టుకొని దాంట్లోకి రాగి పిండి ఉంటుంది కదా, అదొక 2 spoons రాగి పిండి తీసుకొని వాటర్లో ఒక 10 minutes సోక్ చేసుకొని కుక్డ్ పాస్తాలో యాడ్ చేశాను. వేడివేడిగా ఇంకా రాగి మాల్ట్ విత్ పాస్తా అయితే తీసుకున్నాం ఈవినింగ్ స్నాక్గా. ఇవి నిన్న బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నానండి అన్నీ. లెమన్స్ అయితే 40 rupees కేజీ కదా చందివి. తీసుకుంటే బాగున్నాయండి, అసలు పెద్ద పెద్ద ఉన్నాయి. వాటర్ కూడా మంచిగా వస్తున్నాయి దీంట్లో. వాటర్ కాదు రసం. వింటర్ కదా అందుకైతే తక్కువ రేట్ ఉండే, లేకపోతే 20 rupeesకి 3 ఇచ్చేది సమ్మర్లో. అవును, వింటర్ కాబట్టి ఇట్లా తక్కువ రేట్. పపాయ తీసుకున్నా అండి నేను. తీసుకోక ఒక పపాయ తీసుకున్నా. జస్ట్ అక్కడ బండిపోయిన డిస్ప్లేకి బాగుంది అని చెప్పి తీసుకున్నా. కింద చూస్తే చూడండి ఎట్లుందో, పెద్ద పక్క పడింది. ఇటు డిస్ప్లేకి ఇట్లుంది కదా చందు, భలే ఉందని చెప్పి ఇదే సెలెక్ట్ చేసుకున్నా నేను. అప్పటికి ఆ సేల్స్ పర్సన్ డిఫరెంట్గా ఇట్లా చూసిండు నన్ను, నాకు అర్థం కాదు. నా టార్గెట్ ఇదే తీసుకోవాలనుకున్నా అని చెప్పనుకున్నట్టు. ఎంత 80 rupees 85 rupees ఏమో పడింది. అది కేజీ 50 rupeesకి తీసుకున్నాను. అదే దీనికి 85 rupees పడింది మనకి. కానీ లోపల ఎట్లుంటో తెలియదండి. కట్ చేయాలి. కట్ చేద్దామంటే ఇది పచ్చిది కాదు, పండు అయిపోయింది. అవును, పండు అయిపోయింది. ఓకే, నిన్న పచ్చి ఉండే చందు, పండు అయిపోయింది ఇప్పుడు. అండ్ కొన్ని పల్లీలు తీసుకొచ్చాను, ఇవి కూడా బాగున్నాయి. కిలో మంచి స్ట్రాంగ్గా బాగున్నాయి. కిలో 100 rupees. కిలో 100 అన్ని కావాలంటే 120 చెప్తాడు, 100కి ఇస్తున్నాడు. అవును, అదొక స్ట్రాటజీ. వాళ్ళే ఎక్కువ సంపాదిస్తారు తెలుసా అసలు. రోజు 5-6 వేలు సంపాదిస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం 100 అంటే 190కి 80కి అంటాం కదా. అవును, అందుకే టైంకి 120 చెప్తున్నాడు. ఇవేమో కందికాయలు. మాకైతే మా ఇంటి వెనుకనే పొలం ఉంటుంది, చెలుకు ఉంటుంది. దాంట్లో పత్తి, మొక్కజొన్న అట్లా పెడతారు అన్నట్టు. దాని చుట్టూ ఒక లైన్ ఒక కంది చేనేస్తాం. అసలు కందికాయలు అయితే విపరీతంగా తినేవాళ్ళం అండి. స్కూల్ నుంచి వచ్చేసరికి మమ్మీ ఇవి స్టీమ్ చేసి పెట్టేది. చిన్నప్పుడు ఎన్ని తినేదాను, ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది. ఇవి స్టీమ్ చేసేది. ప్లస్ చిక్కుడుకాయ కూడా ఈ సీజన్లో చిక్కుడుకాయ బాగా వస్తుందండి. చిక్కుడుకాయ కూడా పందిరేసేది మా మమ్మీ. ఆ చిక్కుడుకాయలను కూడా తెంపుకొని స్టీమ్ చేసుకొని తినేవాళ్ళం. చిక్కుడు గింజలను తినేవాళ్ళం, చిక్కుడుకాయ కాల్చుకొని తినేవాళ్ళం. చాలా బాగుంటాయి. ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది. 1 kg వచ్చింది. స్ట్రాబెర్రీస్ తీసుకున్నాం. ఇది స్ట్రాబెర్రీ జ్యూస్ అట్లా చేస్తామని తీసుకున్నాం. ఇదేమో సలాడ్లో పెట్టుకోవడానికి. అండ్ ఒక బ్రోకలీ, స్వీట్ పొటాటో తీసుకున్నాం. కానీ మనకు ఆన్లైన్లోనే బాగున్నట్టున్నాయి వచ్చింది. ఇవి దెబ్బలు తగిలినట్టున్నాయి కదా. ఇప్పుడు మనం స్టీమ్ చేసినాక ఇటు కట్ చేయాలి, ఇటు కట్ చేయాలి. ఇది సగం పోతుంది దీంట్లోనే. అందుకే నేను సెలెక్ట్ చేయలేదు. నువ్వే మళ్ళీ ఏదో ఒకటి అంటావు నన్ను. నేను సెలెక్ట్ అవును. అంటే ఇవి తీసుకున్నాం. ఇది తక్కువ రేట్ పడ్డాయి కదా చిన్న, 35 rupees వచ్చాయి. 2 కదా, 35 rupeesకి 2 వచ్చినాయి. ఇవి దాంట్లో స్విగ్గీలోనా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. ఫ్లిప్కార్ట్లో వెజ్జీస్ కూడా పెట్టినా. తక్కువ కాస్ట్కి ఇచ్చేసిండు అన్నాడు. అవునా, ఎంత వచ్చింది? 35 rupeesకి వచ్చింది. ఓకే. సో ఇవన్నీ మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినవి. ఇంక ఇవి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇవన్నీ కింద పడేస్తుంది, అన్ని కవర్కి పెడితే. మీకు చూపిద్దామని పెడితే అన్ని తీసిరేస్తుంది. వచ్చేసి టకటక గుంజేస్తాను. నీ గురించి చెప్తున్నా. ఇటు చూడు, స్టైల్ చేస్తుంది. ఇప్పుడు కెమెరా సైడ్ చూడట్లేదు అసలు. లెమన్ తీసుకో. స్మూత్ అమ్మా. నోటి పెట్టుకోదు. భయం బాగానే ఉంది మళ్ళీ. నో నో అట్లా పట్టుకో అంతే. నేను ఏమన్నామని ఇప్పుడు ఏమన్నావు? జస్ట్ అది నోట్లో పెట్టుకోకన్నాం అంతే కదా. ఇచ్చే మరి ఏమన్నామని ఏడుస్తున్నావు?
తీసుకో తీసుకో అమ్మ. ఇగో ఇగో మట్టి ఉంది దానికి వద్దు, నిమ్మకాయ ఉంది. ఇగో ఇగో. అరే టూ మచ్ చేస్తున్నావురా నువ్వు. ఎవరైనా చూస్తే ఎంత కొడుతున్నారో పాపం పిల్లని అన్నట్టు చేస్తున్నావు నువ్వు. ఏయ్ మరి చేసేది నేను ఏమని కూడా అనద్దా? సరే వేరేది ఇస్తలే ఏడోకు ఏడోకు ఏడోకు. పట్టుకో. అబ్బో ఏడ్చి బెదిరిస్తుంది. తీసుకో తీసుకో, స్టైలే పట్టుకుంటుంది చూడు. నో వద్దు తినొద్దు. సరే లేరా, సరే 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 నీ ఇష్టం, ఏమన్నా చేసుకో. బట్టలు పెట్టుకోద్దమ్మా, ఏమన్నా చేసుకో, పెట్టుకోద్దు. ఇచ్చే ఇచ్చి. ఓ అయ్యో, నిన్ను ఏమన్నాం చెప్పు అసలు. నేనేమన్నా అన్నామా? ఏమనట్లేదు. అబ్బా నువ్వు ఇంతకుముందు ఏ అన్నామని తలుచుకొని తీసుకో తీసుకో తీసుకోమ్మా తీసుకో. తీసుకో, నిన్నేమంటున్నాం మేము. తీసుకో పట్టుకో. ఇట్లా అలా చేస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. నేను ఏ అని కూడా అనొద్దా? నిన్ను ఏ అనొద్దా? శక్తిమాన్ నిన్ను ఏ అనొద్దా? ఏమన్నే అనలేదు. ఒక మాట ఏ అన్నందుకు ఏడుస్తుంది చూడు. చిన్నప్పుడు చేయాలి ఇవన్నీ, కానీ ఇప్పుడు చేస్తున్నాం. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పుట్టిగలిగాం. మనం మంచి స్కూల్లో ఇప్పుడు ఎంత అల్లరి చేసింది, ఎమ్ముటి నిద్ర పోయింది. నిద్రకు వచ్చి అట్లా ఏడ్చింది అన్నట్టు సడన్గా.